సినిమా రిలీజ్ కు ఇంకా ఏడాదిన్నర టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ప్రమోషన్స్ దీంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అన్నట్లు రాజమౌళి ఇస్తున్న హైప్ కు వారు గాల్లో తేలుతున్నారు. అయితే ఇప్పుడు కీరవాణి మరో అప్డేట్ ఇచ్చాడు. అసలు వారణాసి ఎన్ని సాంగ్స్ ఉన్నాయనేది లెక్క తేల్చేశాడు. వారణాసి మూవీకి ట్రైలర్ తో రాజమౌళి క్రేజ్ తీసుకొస్తే మ్యూజిక్ తో కీరవాణి సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. ఆల్రెడీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ప్రమోషన్ కోసం అంటూ సంచారి రిలీజ్ చేస్తే అది ఇన్స్టెంట్ సూపర్ హిట్ అయింది. రీసెంట్ గా రణకుంభ సాంగ్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇంతకీ వారణాసిలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అంటే మొత్తం 6 పాటలు ఉన్నాయి. అన్నీ కూడా సంచారి రణకుంభ రేంజ్ లోనే ఉంటాయంటున్నాడు కీరవాణి. రానున్న రోజుల్లో సినిమా నుంచి మరో 5 ట్రాక్స్ బయటికి వస్తాయనేది టాక్. ఇప్పటి వరకు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్నీ ఒక ఎత్తు, మహేష్ తో ప్లాన్ చేస్తున్న వారణాసి మరో ఎత్తు. ఈసారి వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇది కీరవాణి కెరీర్ లో బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ అయిన 2 ట్రాక్స్ వారణాసి బీజిఎం సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఫ్యూచర్ లో రిలీజ్ అయ్యే ట్రాక్స్ విషయంలోనూ కీరవాణి తన మ్యాజిక్ ను రిపీట్ చేయాల్సి ఉంది. తెలుగు దర్శకుల్లో వివేక్ ఆత్రేయ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు. అందుకు అతను 4 తెలుగు చిత్రాలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. అయితే ఈ దర్శకుడి మేకింగ్ కు తెలుగు హీరోల కంటే కూడా కాలీవుడ్ హీరోలే ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లాస్ట్ ఇయర్ నానికి సరిపోదా శనివారంతో బిగ్ హిట్ ఇచ్చాడు వివేక్ ఆత్రేయ. దీంతో ఇమ్మీడియట్ గా కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడనుకుంటే ఇంతవరకు ఒక్క హీరో డేట్స్ కూడా లాక్ చేయలేకపోయాడు. ఒక దశలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేయబోతున్నాడంటూ ప్రచారం సాగింది. మరో తమిళ హీరో సూర్యతో వివేక్ ఆత్రేయ మూవీ ఉండనుంది అనే ప్రచారం ప్రారంభమైంది. తెలుగులో ఆల్రెడీ వెంకీ అట్లూరి మేకింగ్ లో సూర్య సినిమా చేస్తున్నాడు. ఇదే స్పీడ్ లో వివేక్ దర్శకత్వంలో మరో తెలుగు చిత్రం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని టాక్ వినిపించింది. ఇప్పుడు రజనీకాంత్ కాదు, సూర్య కాదు, కార్తీతో వివేక్ మూవీ చేయనున్నాడనే ప్రచారం మొదలైంది. వివేక్ రాసిన స్టోరీకి కార్తీ ఫిదా అయ్యాడని, ఇమ్మీడియట్ గా డేట్స్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వివేక్ కథకు కోలీవుడ్ హీరోలే ఎందుకు కనెక్ట్ అవుతున్నారు అనేది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. లేడీ సూపర్ స్టార్ అనగానే మీరింకా అనుష్క, నయనతార, త్రిష దగ్గరే ఆగిపోతే ఎలా? జెంజీ ఇప్పుడు మరికొంతమంది హీరోయిన్స్ కు ఆ ట్యాగ్ లైన్ ఇచ్చేస్తోంది. ముఖ్యంగా కొత్త లోక కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్ కు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ పెరిగారు. దీంతో కాలీవుడ్ మొత్తం కూడా కళ్యాణి పేరును కలవరిస్తోంది. ఎప్పుడైతే కొత్త లోక చిత్రంతో మాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాను కళ్యాణి ప్రియదర్శన్ ఇంప్రెస్ చేసిందో అప్పటి నుంచి కళ్యాణి నటించే చిత్రాలకు ఆమె డేట్స్ కు చాలా క్రేజ్ వచ్చేసింది. అయితే ఇక్కడో విచిత్రం ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ మాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకుంటే కోలీవుడ్ లో ఆమె డేట్స్ కు క్రేజ్ ఏర్పడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆల్రెడీ జీనీ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా కార్తీ హీరోగా నటిస్తోన్న న్యూ మూవీ మార్షనలో కథానాయికగా కనిపించబోతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా కోలీవుడ్ లోనే మరో విమెన్ సెంట్రిక్ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. కొత్త లోకాలో కళ్యాణి ప్రియదర్శన్ చేసిన క్యారెక్టర్ ఆమెకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. విమెన్ సెంట్రిక్ మూవీస్ లో తన మార్కు చూపించింది. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఇలాంటి పాత్ర కోసమే కళ్యాణిని సంప్రదిస్తున్నారట. కానీ కళ్యాణి మాత్రం క్యారెక్టర్స్ రిపీట్ కాకుండా హీరోయిన్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటోందట. KGF 2 తర్వాత రాకీ భాయ్ కనిపించడం లేదు. ఇది యష్ ఫ్యాన్స్ కంప్లైంట్. 2022లో వచ్చింది ఆ చిత్రం. ఈలోపు KGF డైరెక్టర్ సలార్ ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇంకో చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. రాకీ భాయ్ మాత్రం అడ్రస్ లేడు. ఇంతకాలం ఓపిక పట్టారు. న్యూ ఇయర్ వరకు ఓపిక పడితే మాత్రం డబుల్ ధమాకా ఖాయమంటున్నాడు యష్. ముందు KGF, తరువాత KGF 2 ఈ 2 చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గా తిరుగులేని స్టార్ గా ఎదిగాడు యష్. అయితే 3 ఏళ్ల నుంచి థియేటర్స్ కు దూరంగా ఉంటున్నాడు. కొత్త సినిమా గురించి అడిగితే ఇదిగో అదిగో అంటున్నాడు. కానీ థియేటర్ కైతే సినిమాను తీసుకురావడం లేదు. వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు యష్. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆ డేట్ కోసం చాలా రోజులుగా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. టాక్సిక్ రిలీజ్ అయిన వారం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది రిలీజ్ ఉన్నా ఈ క్లాష్ ను ఈ ఇద్దరు హీరోలు పట్టించుకోవడం లేదు. శాండిల్వుడ్ వర్గాలైతే పెద్దీనే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటోంది. మార్చిలో టాక్సిక్ రిలీజ్ ఉంది. వెంటనే మళ్లీ నవంబర్లో యష్ బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాడు. కాకపోతే రామాయణంలో రావణుడి పాత్రలో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ 2 చిత్రాలు తప్పకుండా రిలీజ్ అవుతాయంటూ ఫ్యాన్స్ కు ప్రామిస్ చేశాడు యష్. ప్రామిస్ బ్రేక్ చేయకూడదు అంటూ ఫ్యాన్స్ కండిషన్స్ పెడుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.